మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యారాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలము గోచార ఫలితములు. దీన్ని గుర్తుపెట్టుకోండి. దీనిని నిష్ణాతులైన వారు చెప్తే 10% మాత్రమే మీకు ఫలిస్తుంది. మిగతా వారు నిష్ణాతులు కాని వారు చెప్తే వినడానికి బాగుంటుంది, వినండి. ఫలితాలు కోసం ఆశించవలసిన పని లేదు. ఇకపోతే జాతకం అనేటటువంటిది చాలా మన జీవితాన్ని మొత్తం సూచించేటటువంటిది జాతకమే. అందులో ప్రథమ శ్వాస నుంచి అంతిమ శ్వాస వరకు, అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ గ్రహము ఎక్కడ నుంచి ఎక్కడికి మారదు, 1 డిగ్రీ కూడా మారదు. కాబట్టి అది మీ జీవితాన్ని మొత్తం సూచిస్తుంది. శుభాలు ఏం జరుగుతాయి, అశుభాలు ఏం జరుగుతాయి, ఎంతవరకు జరుగుతాయి అన్నీ సూచించేటటువంటి జాతక ఫలితాలు. కాబట్టి జాతకం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు ఎలా తెలియాలి? వేషాన్ని బట్టా కాదు. మరి వేషానికి ఈ విజ్ఞానానికి సంబంధం లేదండి. అంచేత నిష్ణాతులైన వారు ఎవరనేది కొంత అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వాళ్ళని అడగండి. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది, మాతో సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది రాయించుకున్నట్టయితే మన జీవితాన్ని చాలా వరకు మనం స్టడీ చేయగలుగుతాము. మంచి జరిగే సమయం ఏది, చెడు జరిగేటటువంటి సమయం ఏది, అప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి పరిష్కారాలు ఏంటి అన్నీ కూడా అందులో వస్తాయి. ఓకే అండి. ఇప్పుడు ఈ కన్యారాశి వారికి రవి యొక్క భగవానుడు జన్మంలో 13 రోజులు సంచారం చేస్తున్నాడు. మరి మిగతా 2 రోజులు ఎక్కడికి పోయినాయి అంటే వ్యయంలో ఉన్నారు. అంటే దీని ముందు రాశి వెనక రాశి అయినటువంటి సింహంలో 2 రోజులు, జన్మంలో అంటే కన్యారాశిలోనే 13 రోజులు అయితే సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన వ్యయ స్థానంలో ఉన్నటువంటి 2 రోజులు కానీ, జన్మంలో ఉన్నటువంటి ఈ 13 రోజులు కానీ మీకు ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మనకి కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, అలాగే అలాగే 4వ స్థానాన్ని కూడా మన యొక్క ప్రవర్తన తెలియజేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇప్పుడు మనం జన్మం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. మనకి అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి, కొంత వ్యయ స్థానంలో 2 రోజులు ఉంటున్నారు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి దగ్గు, జ్వరము ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం, చిన్నపాటివి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ గోచార రీత్యా. ఇకపోతే జన్మంలోనే బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. రవి ఏమో 13 రోజులు, బుధుడేమో 15 రోజులు కూడా. జన్మంలో బుధుడు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ ఇంత ద్వారా ఏమవుతుందంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన రూపం, అంటే కొంచెం మన రూపం అందరికీ అనుకూలంగా, అంటే చూసేవాడికి మరోసారి చూడాలని, మనతో మాట్లాడాలని ఒక మంచి అభిప్రాయం. మనం చూడగానే రూపాన్ని బట్టే కదండి ముందు ఆకర్షితులయ్యేది. మాట కలిపేకి వచ్చేది స్టాండర్డ్గా ఉంటుంది. మొట్టమొదట మనతో మాట్లాడాలన్నా, లేకపోతే మనతో వ్యాపారం చేయాలన్నా, మన దగ్గర ఒకటి కొనాలన్నా ముక్కు మొహం సరిగా లేకపోతే ముప్పు కూడా పుట్టదని మనకు సామెత కూడా ఉందండి. అందుచేత ఇక్కడ జన్మ ఇది మనకేంటంటే ఇక్కడ ఈ జన్మంలోనే బుధుడు ఉన్నారు కాబట్టి కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ విషయాల్లో ఇవ్వజాలరు. ఇక ద్వితీయ స్థానంలో తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అది కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ధన ఆదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఆల్రెడీ ఉంది, అది కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది.
అలాగే సప్తమ స్థానంలో సంచారం చేసేటటువంటి శని భగవానుడు కూడా వక్ర మార్గంలో ఉన్న కారణంగా 6వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి 6వ స్థానంలో శని రాహువు 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ 2 గ్రహాల సంచారం వల్ల 2 గ్రహాలు కూడా చూడండి, ఇందాక కొన్ని రాసులకు మనం చెప్పుకోవడం జరిగింది, ఎంతో ప్రతికూలమైన తీవ్ర స్వభావమైనటువంటివి. ఆ 2 ఇక్కడ ఎంత అనుకూలిస్తున్నాయంటే ఈ కన్యా రాశి వారికి శని భగవానుడు రాహు భగవానుడు పోటీపడి మరి వీరిద్దరికి మంచి అవకాశాలన్నీ కలిగిస్తూ ఉన్నారు. మంచి చాలా విషయాల్లో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేయగలుగుతారు. లేదు మీరు రుణం కోసం ప్రయత్నిస్తున్నారు, ఏదో ఇల్లు కారో మరోటో ఏదో కొనుక్కోవడానికి, పిల్లల చదువు కోసమో, హాస్పిటల్లో ఖర్చు కోసం, దేనికో మొత్తం మీద ఒక మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బుకి లోటు లేకుండా మీరు అనుకున్నంత ధనము అప్పుగా అనుకున్న సమయంలో వచ్చి మీరు ఏ పని కోసం అనుకున్నారో ఆ పనిలో పూర్తిగా మీకు సహకరించడానికి అటు శని భగవానుడు ఇటు రాహు ఇద్దరు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ కన్యా రాశి వారికి. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురు సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి మనిషి అనేవాడు ప్రతివాడు కూడా ఏదో అంటే మానసిక స్థితి బాగాలేనటువంటి వారు, అంటే మతిస్థిమితం లేనటువంటి వారు, అంగవికలరు అయినటువంటి, అందులో కొన్ని పర్సంటేజ్లు ఉంటాయండి. మళ్ళీ అంగవికలు అంటే అందరూ చాలామందికి ఉంటుంది, కానీ ఏ పని చేయలేనండి, పూర్తి అనేబుల్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఏ పని చేయడానికి పనికిరాదు. ఇంకా వాళ్ళు కంప్లీట్లీ బెడ్ రీడర్, అంటే మంచం మీదే పడుకు ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఏదో పని చేస్తూ ఉంటారు, రూపాయి సంపాదించుకుంటుంటారు. వాళ్ళు టైంపాస్ అవ్వాలి, మరి జీవితం అంతా సాఫీగా జరగాలి. ₹1 సంపాదించినప్పుడు మనిషి పడే తృప్తి అంతా ఉండదండి. ఏది మంచం మీద పడుకున్నప్పుడు ఆ తృప్తి రాదండి మీకు. బయటికి వెళ్ళి రూపాయి తెచ్చుకున్నాము, ఆహా ఈవేళ రూపాయి తెచ్చాను కష్టపడి అన్నప్పుడు, అది రూపాయి కావచ్చు, ₹10 కావచ్చు, ₹1000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, తెచ్చాను అన్నప్పుడు ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అందుచేత ఈ వృత్తి స్థానంలో గురువు ఉండటం వల్ల ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలండి. అక్కడ మీకేమవుతుందంటే ఆ వృత్తిలో అనుకోనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి మనం అనుకున్న రీతిలో జరగకపోవటము, లేదు బాగా జరుగుతోంది, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఏ సేల్ ట్యాక్స్ వాళ్ళు, లేదా ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్, మనం చేసే పని ఏదో మరి మొత్తం మీద వృత్తిపరమైన, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నవి ఏమి ఉండవండి, కానీ అక్కడ కాలం కలిసి రాకపోవటం, లేకపోతే అక్కడ ఏదో మొత్తం మీద ఆయన అడ్డంకి కల్పించాలంటే, ఇవన్నీ నవగ్రహాలంటే ఎవరండి? నారాయణుడే. కాబట్టి మనకు అడ్డంకి కల్పించాలంటే ఏదో అడ్డంకి కల్పించగలరు, ఈ అడ్డంకులు తీసేయాలంటే ఏదో రకంగా తీసేయనివ్వరు. సర్వసమర్థుడు హరి. కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో గురు సంచారము శుభ ఫలితములను అయితే ఇవ్వజాలండి. ఇంతవరకు మనం చెప్పుకోవాలి. ఇక వ్యయ స్థానంలో శుక్ర భగవాను యొక్క సంచారం జరుగుతుంది. ఈయన మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. వ్యయ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడు ఒకటే. ఆయన ఇక్కడ మనకి ఏంటంటే అంతగా డబ్బుల ఆదాయాన్ని చూపిస్తాడు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యం చూపిస్తాడు, అలాగే శత్రువులు కూడా మనకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అట్లా చాలా అన్ని శుభప్రదమైన ఫలితాలు చూపిస్తూ ఉంటాడు. ఈ షేర్ మార్కెట్లో పెట్టేవాటి వారికి, టీవీలో సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆదాయ వనరులు చూపిస్తాడు. లేకపోతే ఒక స్టెప్ ఉన్నటువంటి స్థితి నుంచి మరొక మెట్టు ఎక్కేటటువంటి అవకాశాన్ని కూడా ఈ శుక్ర భగవానుడు ఏ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కేతు గ్రహ సంచారం ఏ స్థానంలో ఉన్నప్పుడు దీని పూర్తి విరుద్ధమైనటువంటి, శుక్రుడు చెప్పుకున్నటువంటి ఫలితానికి పూర్తి విరుద్ధమైనటువంటి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. శత్రు భయం, మనో విచారం, కొంతమందికి కళతర నష్టం, అంటే తెలుసుగా కళతర నష్టం అంటే తెలుసుగా భార్యాభర్తలు విడిపోవడం కావచ్చు, లేకపోతే భార్య చనిపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని కొంతమంది ఇందులో సుమారుగా రాశిగతమైన ఫలితాలు సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినవి. కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంతమంది కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇదేదో కేవలం మీ ఒక్కరికే అనుకోవద్దండి, ఇది ఏ ఒక్కరిది మాత్రం కాదు, మీదే కాదండి,
మీరు కాదని మీరు అనుకున్నారు, ఆయన కాదని ఆయన అనుకున్నారు, నాది కాదు నాకు మీది అనుకున్నారా మీదే. అంటే ఎంతవరకు? ఓన్లీ 10%. నాది అంతే, కానీ 10%. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేవలం గోచార ఫలితాలు. అంటే మీరు పూర్తి జాతకాన్ని సూచించేది, మీ భవిష్యత్తుని చూపించేది భవిష్య దర్శనండి ఇది. ఇలాంటి గ్రంథం మరొకటి ఇది ఏది లేదు అసలు మనకి. అది మీ జాతకాన్ని పూర్తిగా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అది ఎలా తెలుస్తుందంటే అది వెతికి కొట్టుకోవాల్సినటువంటిది. అది కర్మ పరిపక్వం అయితే కానీ మంచివాళ్ళు కూడా దొరకరు. ఎప్పుడు దొరుకుతారు మీకు మంచి మీరు పరిపక్వమైనటువంటి వాళ్ళకి. ఎక్కడ దొరకకపోతే మమ్మల్ని సంప్రదించండి, మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. శుభం భూయాత్.